హాయ్ గాయ్స్, దిస్ ఇస్ సూర్య. వెల్కమ్ టు మై లాగ్. ఇంతసేపు చాలానే మాట్లాడాను, కానీ నేను చూసుకోలేదు, వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను. నేను బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ కరెక్ట్గా ఎందుకో డౌట్ వచ్చి మనకి కెమెరాలో కనబడుతుంది కదా, రికార్డ్ అయితే రెడ్ కలర్ సిగ్నల్ అనేది, ఆ సిగ్నల్ నాకు కనబడక డౌట్ వచ్చి మొబైల్ చూసినప్పటికీ వీడియో బాగానే ఆఫ్ అయ్యి ఉన్నది. ఇంకంతే, మాట్లాడిందంతా వేస్ట్. ఇప్పుడు మళ్ళీ మాట్లాడాలి అంటే మాత్రం కొత్త కదా మాట్లాడడం, చూద్దాం. వర్షం అయితే మాత్రం మొన్న ఆల్రెడీ వ్లాగ్ చూశారు కదా, ఆ రోజు నుండి కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉన్నది. కంటిన్యూస్గా ఎక్కడికి వెళ్దామన్నా కూడా డేరింగ్ చాలట్లేదు, తడిచిపోతామేమో అనేసి. రెయిన్ కోట్ ఉన్నా ఎంతసేపు అలా రెయిన్ కోట్ వేసి రెయిన్ కోట్ తీస్తాము. దానికన్నా ఇంకా ప్రశాంతంగా తడిచిపోయి వెళ్ళడం చాలా బెటరు. ఈరోజు వెహికల్ తీయడం అంటే ఎప్పుడు బైక్ మీదే రీల్స్ పెడుతుంటాను, కానీ ఈరోజు వెహికల్ తీయడానికి కారణం మా మమ్మీని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి. చిన్న గెట్ టుగెదర్ టైప్ అనమాట. అంటే అది కూడా ఏం లేదు, రీసెంట్గా తిరుపతి వెళ్ళాను కదా, 1 వీక్ బ్యాక్ తిరుపతి వెళ్ళి వచ్చాను కదా, ఆ ప్రసాదాల పేరు చెప్పుకొని మా మమ్మీ ప్లాన్ వేసి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. మా ఇంటి నుండి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఒక 30 ఉండదు, ఒక 20 కిలోమీటర్స్ అలాగ ఉంటుంది అనమాట. సో డ్రాప్ చేయడానికి కార్ తీసాను, లేదంటే మనకి ఎప్పుడు బైకే పర్ఫెక్ట్ మనకి ఎప్పుడు. కారు మనకి అంటే కార్ ఓకే, నాకు బైక్ కన్నా ఫస్ట్ కార్ డ్రైవింగే నాకు బాగా వచ్చు. కార్ నేర్చుకున్న ఒక 2 years తర్వాత నేను బైక్ నేర్చుకున్నాను. అంటే స్కూటీ వచ్చు కానీ గేర్ బైక్ నాకు ఎప్పుడు రాదు. నేను డైరెక్ట్గా నేర్చుకున్న బైక్ అయితే మాత్రం FZ, అది మా ఫ్రెండ్ వాళ్ళ బైక్ అనమాట. ఇటు గట్టిగా ఎండ అయితే ఎక్కింది. ఇది నా ఫేవరెట్ కార్. ఇది మీరు ఆల్రెడీ చిన్న చిన్న రీల్స్లో, షార్ట్స్లో చూసుంటారు. ఇన్స్టాగ్రామ్ అయితే రీల్స్లో చూసుంటారు, యూట్యూబ్ అయితే షార్ట్స్లో చూసుంటారు. దీని మీద ఇది అప్రాక్సిమేట్లీ ఎంత 95,000 దగ్గర 95,000 తిరిగిసింది. తిరుపతి అనుకొని విజయవాడ చాలానే వెళ్ళాము లాంగ్ డ్రైవ్స్ దీని మీద. నాకు ఎప్పుడు అంత ఇబ్బందికరంగా నాకు ఎప్పుడు అనిపించలేదు. ఒక రోజులో 1000 kilometers డ్రైవ్ చేస్తాను ఈ కార్ మీద. లైక్ మా ఊరు నుండి తిరుపతి నియర్లీ 980 kilometers అలాగే అప్రాక్స్ వస్తుంది. 1 dayలో వెళ్ళిపోయాం అనమాట. ఎక్కడ బాడీ స్ట్రెయిన్స్ కానీ స్ట్రెస్ కానీ నాకు ఎప్పుడు అనిపించలేదు దీని వెహికల్ మీద అయితే మాత్రం. కంఫర్ట్ ఎక్సలెంట్, కంఫర్ట్లో మాత్రం 100%. అందులో అయితే ఎటువంటి డౌట్ అయితే లేదు. లూప్ నుండి హైవేకి అయితే వచ్చాము. ఇప్పుడు ఇంకో పెద్ద టాస్క్ ఏంటంటే, మా వీధిలో రోడ్ వేయడం వల్ల కంప్లీట్గా రోడ్డు బ్లాక్ అయిపోయింది. మా కార్ కూడా మా మాయ వాళ్ళ ఇంటి దగ్గర పెడుతున్నాను. మా ఇంటి నుండి మా మాయ వాళ్ళ ఇంటికి 5 kilometers. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్, క్లైమేట్ కండిషన్ బట్టి అక్కడ పెట్టాలన్నా కూడా చాలా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు సడన్గా ఇప్పుడు కార్ కావాలి అంటే మాత్రం మా ఇంటి నుండి బైక్ వేసుకొని మళ్ళీ మాయ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే, వర్షం పడింది అంటే మాత్రం ఇంక అంతేనే. దరిద్రం ఏంటంటే అది లక్క అన్లక్క అని నాకు తెలియదు. మనం ఎప్పుడు రెయిన్ కోట్ పట్టమో అప్పుడే వర్షం పడుతుంది. రెయిన్ కోట్ పట్టిన రోజు మాత్రం, వేసుకున్న రోజు ఒక రోజు కూడా వర్షం అనేది పడదు. అలానే సేమ్ మార్నింగ్ కూడా అలాగనే వెళ్ళాను ఫుల్ కంప్లీట్గా ఇంకా సగం దూరంలోనే నేను కంప్లీట్గా ఇప్పుడు ఇలా కనబడుతుంది. కానీ మార్నింగ్ అయితే ఇంక కంప్లీట్గా నేను తడిచిపోయాను అనమాట. ఇప్పటికీ తడి ఉన్నది కానీ పర్లేదు, మార్నింగ్ మీద కంపేర్ చేసుకుని బెటర్. ఇంక ఇప్పుడు అది పెట్టి కార్ అక్కడ పెట్టి నేను మళ్ళీ 2-wheeler మీద మా ఇంటికి వెళ్ళాలన్నమాట. అదొక వరస్ట్ అయిపోయింది. దానికి తోడు ఈ వర్షాల వల్ల ఇసుక రావడం లేదు, ఇసుక దొరకట్లేదు ఫస్ట్ థింగ్. దానివల్ల ఇంకొంచెం ల్యాగ్ అవుతుంది. ఇప్పుడు వెహికల్ అవని 2-wheeler అవని నేను మళ్ళీ మా వీధి చివర పెట్టాలి. ఆ వీధి చివర పెడితే కానీ, వీధి చివర పెట్టి మళ్ళీ నన్ను మా ఇంటికి నడుచుకొని రావాలన్నమాట.
కంప్లీట్ ఇంకా దానికి తోడి వర్షం కదా, చిరాకు మొత్తం రోడ్డు మొత్తం కన్నాలు గొంతులు జగన్ రోడ్లలో చేస్తున్నారు. జస్ట్ నార్మల్గా కార్ తీసాం కదా, అలానే ఇన్స్టాలో నా ఛార్జింగ్ ఉంది కాబట్టి వచ్చాను, అలా లాగ్లోకి వచ్చాను. ఏదో ఒకటి కంటెంట్ కోసం నేనైతే రాలేదు, జస్ట్ నార్మల్ ఛానల్లో అప్లోడ్ చేస్తే అట్లీస్ట్ గ్రోత్ అయినా అవుతుంది కదా. మనం ఎప్పుడో ఏదో చేస్తాం, కంటిన్యూస్గా అయితే వెళ్ళాం కదా. సిచ్యువేషన్ మనం యూస్ చేసుకోవడం తప్పించి కరెక్ట్గా మన సిచ్యువేషన్ని తగ్గట్టు మనం చేయలేం కదా. ఎప్పుడు మనం అది అనుకుందామంటే అది ఎప్పుడు అవ్వదు, మనం అది క్రియేట్ చేసేసుకోవాలి ఆటోమేటిక్గా. అలానే సేమ్ ఇప్పుడు కూడా నేను క్రియేట్ చేసి ఇంకా ఒకరోజు అలా కరెక్ట్గా వెళ్దామా, ఇలాగ వెళ్ళి పెట్టుకుందామా, లాగ్ అనేసి పెట్టుకుందాం అని అనుకున్నాను. అలాంటి మనకి ఎప్పుడు వర్కౌట్ అవ్వాలి. ఇలాగ అన్ఎక్స్పెక్టెడ్ జర్నీస్ అయితేనే మనకు కరెక్ట్గా మనం అనుకున్నంత కాకపోయినా అట్లీస్ట్ ఎంతో కొంత వచ్చింది సాటిస్ఫై అయితే ఉంటుంది మనకి. ప్లానింగ్ ఎప్పుడు వేసుకుందో అది వరస్ట్ అని, అందుకే నేను ఎప్పుడు ప్లానింగ్ అయ్యాను, గో విత్ ఫ్లో అంటారు కదా, ఆ ఫ్లోలో వెళ్ళిపోవడమేనే. తర్వాత ఏదైతే అది అయ్యింది అంతే, ఆ తర్వాత చూసుకోవడం. కానీ ప్రజెంట్ ఎందుకు డిస్టర్బ్ చేసుకోవడం ఫ్యూచర్ వల్ల? ఫ్యూచర్ ఎలాగ ఉంటుందో తెలియదు. ఇందాకలా నేను మమ్మీ వాళ్ళకి తీసుకెళ్తున్నప్పుడు అయితే మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వచ్చారనమాట. వీళ్ళిద్దరూ కలిసి ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. రిటర్న్ నేను మార్నింగ్ వెళ్తున్నప్పుడు అయితే మాత్రం ఇంకా కంటిన్యూస్గా వర్షం, ఆ వైపర్ అలాగా అప్ అండ్ డౌన్ అవుతూనే ఉన్నది కంటిన్యూస్గా. ఇప్పుడు కొంచెం పర్లేదు, ఎండ అయితే ఎక్కింది. మరి ఈ ఎండ ఎంతసేపు ఉంటుంది ఏంటనేది అయితే మరి తెలియదు, చూద్దాం. ఇంకొకటి ఏంటంటే రేపు వైజాగ్ వెళ్ళాలి అని అనుకున్నాము, నేనుంది మా మామయ్య. దానికి టూ రీజన్స్ ఉన్నాయన్నమాట. మనం చెప్పాను కదా షోరూమ్కి వెళ్ళాననేసి. నాకు వాళ్ళ సర్వీస్తో అయితే నాకు అంత సాటిస్ఫై అయితే అవ్వలేదు. మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ప్రాబ్లం ఒకటైతే వాళ్ళు చెప్తుంది, ఇంకొకటి బ్యాటరీ లూజ్ అయిపోయింది, బ్యాటరీ స్క్రూ వచ్చేసింది, అది ఏదేదో చెప్తున్నారు వాళ్ళు. నాకు అంత సాటిస్ఫై అనిపించలేదు. అన్నీకి ఫోన్ చేస్తే వచ్చారా అని అన్నారు. సో రేపు అదొక పని మీద వెళ్తాము. ఇంకోటి ఏంటంటే నాకు ట్రైనింగ్ ఉందన్నమాట. ఒక ఇన్స్టిట్యూట్ టైప్ అది. అక్కడికి వెళ్ళి కొంచెం వర్క్ నేర్చుకోవాలి. ఇప్పుడు నేను చేస్తుంది కాకుండా ఇంకొంచెం అప్గ్రేడ్ అవ్వాలన్నమాట వర్క్లోని. సో దానికోసం వైజాగ్లో 1 year ఉండాలనుకుంటున్నాను. 1 year ఇంకా ఇన్స్టిట్యూట్ అన్నప్పటికీ వాళ్ళు ఏవో ఆర్టికల్స్ అనుకొని అవనుకొని అలాగా రికార్డ్స్ అవి ఇస్తుంటారు కదా. అవన్నీ చెయ్యాలి అంటే నాకు హాస్టల్స్ మరి మనకు పనికిరావు. అవి పనికి రాకపోవడం నాకు దానికి తోడు నాకు సెక్యూరిటీ అనేది ఉండదు. ఫస్ట్ థింగ్, నాకు కంప్యూటర్ ఉంటుంది, ల్యాప్టాప్ ఉంటుంది, బైక్ ఉంటుంది. కాబట్టి హాస్టల్లో నా సెక్యూరిటీ అయితే మాత్రం 0%. దానికి తోడు ఫుడ్ కూడా వరస్ట్ అసలు. అక్కడ 7,000 హాస్టల్కి ఇచ్చేసి ఆ ఫుడ్కి మళ్ళీ ఒక 1,000 రూపీస్ సపరేట్గా మళ్ళీ పెట్టుకోవడం కన్నా ఏదో ఒక రూమ్ తీసుకొని మనం స్టే చేయడం చాలా బెటర్ అనిపించింది. డాడీ, మమ్మీ, మామయ్య కూడా వీళ్ళు ముగ్గురు మాత్రం నా డిసిషన్ మేకింగ్ అనమాట. వీళ్ళు ముగ్గురు ఏదంటే అదేని. సో ఇంకా ఫిక్స్ అయ్యాను రూమ్ తీసుకుందాం అనేసి. కొన్ని రోజులు స్ట్రగుల్ అవుతుంది ఫుడ్ కోసం, దానికోసం. మా మమ్మీ అయితే ఇప్పుడు నుండే డిసైడ్ చేసింది ఫుడ్ నేర్చుకో అనేసి. మనం తెలిసిందే కదా అంత ఉండదని. చూద్దాం ఏమవుతుందో ఏటో. దానికోసం ఇంకా సెకండ్ పని అయితే రేపు ఇల్లు ఎదగడానికి కూడా వెళ్తున్నాం అనమాట. ఇల్లు దొరికితే ఓకే, కానీ ఇలాంటి క్లైమేటిక్ కండిషన్స్లోన బైక్ మీద వైజాగ్ వెళ్ళి అక్కడ మళ్ళీ తిరగాలంటే ఇలా ఎండ ఉంటే ఏదో చేయగలం, కానీ వర్షం పెడితే మనం ఏం చేయలేం కదా. అదే ఇప్పుడున్న డైలమా. కరెక్ట్గా ఈరోజే ఆ డైలమాలో పడ్డాము, వెళ్ళాలా వద్దా ఏంటి పరిస్థితి అని. ఇప్పుడు అట్లీస్ట్ బైక్ సర్వీసింగ్ తర్వాత చేసుకుని కార్లో వెళ్ళిపోదాం అన్నా కూడా అక్కడ మళ్ళీ మనం బైక్ మీద కార్లో ఇల్లు ఎత్తడం అంటే ఒక కష్టం. అది తిరగలేం మనం. ఎందుకంటే మనం వెళ్ళిపోయే స్పీడ్లోన అది కనబడకపోవచ్చు. ఒకసారి టూలెట్ బోర్డులోనే కనబడతాయి, లేదంటే కనబడవు ఒకసారి మన ఓవర్ లుక్లోని, ఓవర్ స్పీడ్లోని. బైక్ మీద తిరగాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనకి వర్షం లేకుండా ఎండ ఉంటే మనకి ఏదో సాటిస్ఫై అవుతాం అనమాట తిరగడానికి కదా. ఈ రెయిన్ కోట్ వేసుకొని హెల్మెట్లు పెట్టుకొని అయితే తిరగలేము, అది అస్సలు వర్కౌట్ అవ్వదు అనమాట. అది చూడాలి మరి రేపు క్లైమేటిక్ కండిషన్ ఎలా ఉంటుంది ఏంటనేది. అంటే వెదర్ రిపోర్ట్లో చూస్తే మాత్రం ఈ రోజుతో తుఫాన్ కానీ
లైక్ వర్షం తుఫాను అన్నీ వెళ్ళిపోతున్నాయి అని చూపెట్టారు. రేపు ఎండని చూపెడుతున్నాడు మా ఊరి సైడ్ అయితే. మరి చూడాలా ఏమవుతుంది ఏంటి అనేది. చూసి దాన్ని బట్టి ఈరోజు నైట్కి డిసైడ్ అయితే రేపు మార్నింగ్ స్టార్ట్ అవ్వడానికి. అదిగా కంటెంట్ అయితే ఏం లేదు, జస్ట్ నార్మల్గా వచ్చాను అనమాట. మైక్ అవుట్ వచ్చింది, ఫస్ట్ లాగ్ పెట్టేశాను. ఓకే, మీకు సాటిస్ఫై చేయడానికి ఇంకా 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 అలా ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఇది మన ఫస్ట్ లాగ్స్ అనమాట. వాయిస్ అనేది నేను ఎప్పుడూ లాగ్స్ చేయాలని కానీ నాకు ఎప్పుడూ అనిపించలేదు. ఐ మీన్ ఆల్రెడీ డెల్టా కోసం చెప్పాను, తర్వాత ఫ్యూలెక్స్ కోసం చెప్పాను, కానీ అలా కాకుండా ఇలా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మీద నాకు ఎప్పుడు చెప్పాలనిపించలేదు, చెప్పలేను కూడా అని. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ అంతా డ్రైవింగ్ మీదే ఉంటుంది. ఏ సైడ్ నుండి ఎవడు వస్తాడో ఏంటో మనం చూసుకోవాలి కదా. అందుకే మేము కెమెరా సైడ్ కూడా నేను చాలా తక్కువగా నేను చూస్తున్నాను, అంతగా నేను చూడలేకపోతున్నాను కెమెరా సైడ్. సో ట్రై అయితే చేస్తున్నాను, చూద్దాం ఎలా ఈ ఛానల్ ఎంతవరకు వెళ్తుంది, ఎంత గ్రోత్ అవుతుంది ఏంటి అనేది. అంటే జస్ట్ టైం పాస్, ప్యాషన్. ఇప్పుడు బైక్ ప్యాషన్ నాది, ఆ ప్యాషన్తో పాటు ఇది కూడా అనమాట, వ్లాగ్స్ కూడా. ఎలాగో బైక్ ఉన్నది కాబట్టి ఇంకా ప్లాన్ చేద్దాం వ్లాగ్స్ కోసం ఇలా ట్రై చేస్తున్నాను నేనైతే. ఏదో ఇదే నా జీవితం, ఇదే నా లైఫ్ అని ఎప్పుడూ లేదు. చూద్దాం ఎలాగైతే అలాగయ్యింది, దాని మీద ఇంకా అలా ట్రై చేయడమే. ఖాళీ దొరికినప్పుడల్లా ఇలా చేసుకుంటూ పోతే మంచిది. ఐ మీన్ నాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా మాట్లాడడానికి కూడా. ఎందుకంటే నేను మాట్లాడడం చాలా తక్కువ, అంతగా మాట్లాడను. డెబ్లాట్ అయితే ఆ టైం సిచ్యువేషన్కి ఆడతా. డెబ్లాట్లో కూడా నేను అంతగా ఇన్వాల్వ్ అవ్వను. నేను ఏ గొడవల్లో దేంట్లో కూడా ఇన్వాల్వ్ అవ్వను. సైలెంట్గా వచ్చి సైలెంట్గా వెళ్ళిపోవాలి అంతేనే. ఎక్స్పీరియన్స్తో వస్తుంది ఇది, కానీ నాకు అసలు ఎక్స్పీరియన్సే లేదు. ఇప్పుడు కార్ డ్రైవింగ్ కానీ బైక్ డ్రైవింగ్ కానీ ఎక్స్పీరియన్స్. కళ్ళు మూసుకొని నేను ఎక్కడికైనా వెళ్ళిపోగలను. ఎందుకు, బైక్ నాకు వచ్చు, కార్ వచ్చు కాబట్టి ఎక్స్పీరియన్స్ మీద నేను వెళ్ళిపోతాను నేను ఎక్కడికైనా. ఈ రోడ్డు మీద ఇలా పంచాయతీలు వేస్తేనే చిరాకు వేస్తుంది. మనం తిట్టలేము, చేయి చూపెట్టుకుని వెళ్ళిపోవడమే. ఇంకా ఇద్దరు మాట్లాడుకోవాలి అనుకున్నప్పుడు ఇద్దరు ఒక బైక్ మీద వెళ్ళిపోయి ప్రశాంతంగా మాట్లాడుకుంటూ అయిపోతుంది కదా. అతను బైకు ఇతను బైకు వేసుకొని రోడ్డుకి అడ్డంగా ఉండిపోయి చిరాగ్గా. ఇంకా ఊరు దగ్గరికి వచ్చింది, ఇంక ఇంటికి వెళ్ళిపోయి ఆఫీసులో కూర్చుని పోతే కొంతలో కొంత పని అవుతుంది. మళ్ళీ మధ్యాహ్నం మరి వెళ్ళాము అంటే పికప్ డ్రాపింగ్లు మనమే అవుతాయి కాబట్టి మళ్ళీ ఒక లంచ్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవ్వాలా వాళ్ళకి తీసుకురావడానికి. ఫస్ట్ వెళ్ళి ఆఫీసులో కూర్చుండిపోయి ఏదో వర్క్ చేసుకొని భోజనం చేసి, మన భోజనం ఇప్పుడు ఎంత టైం 12:15 అయ్యింది నియర్లీ. మా భోజనం అన్నప్పటికీ 2:30 అని. నాది అంటే వర్క్ ఎక్కువ హెవీగా ఉన్నప్పుడు మాత్రం నేను సీట్ నుండి కదలను, అసలు వర్క్ చేస్తాను. వర్క్ లేని టైముల్లో మాత్రం కొంచెం 1 గంటకి. అందులో మనకి నాన్ వెజ్ కానీ నాన్ వెజ్ డిష్ ఇంట్లో కుకింగ్ ఉన్నది అంటే మాత్రం, కుక్ చేస్తున్నారు లేదా కుకింగ్ ఆల్రెడీ ఉన్నది అంటే మాత్రం 1 గంటకే నేను వెళ్ళిపోతాను. నేను చాలా ఇష్టం నాకు నాన్ వెజ్ అంటే. అలానే ఈరోజు కూడా నాన్ వెజ్ అని, కానీ మనమే వెళ్ళాలా, మనమే వడ్డించుకోవాలి, మనమే తినాలి కాబట్టి డాడీ వచ్చినప్పుడు వెళ్తే బాగుంటుంది. ఇద్దరం కలిసి అలా టీవీ చూసుకొని, డైనింగ్ టేబుల్తో టీవీ చూసుకొని సరిపోతే. శనివారం డాడీ డౌన్లోడ్ చేశారు కాబట్టి అలా టీవీలో చూసుకొని భోజనం చేస్తే పని తేలిపోతుంది. మళ్ళీ నా కోసం నేను వడ్డించుకోవడం, మళ్ళీ డాడీ వచ్చాక డాడీ కోసం వడ్డించినప్పటికీ టైం వేస్ట్ కదా. ఇద్దరం కలిసి తినేస్తాము. ఈ ఒక్కరోజేని, మళ్ళీ నైట్కి మళ్ళీ నార్మలేని. ఈ ఎండ ఏదో ఇందాక నేను కార్ తీసుకెళ్ళినప్పుడే పెట్టుంటే ఎంత బాగుండేదో. అప్పుడు వర్షం, ఇప్పుడు ఎండ. కారు ఉన్నప్పుడు ఏ వర్షం పడదు, కారు లేనప్పుడు బైక్ మీద వెళ్తామంటే మాత్రం దరిద్రం ఇది. ఓకే, ఊర్లోకి వచ్చాము. ఐ మీన్ ఊరు జంక్షన్, అవుట్స్కట్స్ అంటారు కదా, హైవే నుండి వస్తాం కదా అది. ఓకే గాయస్, మళ్ళీ లాగ్ అనేది ఒకవేళ అయితే మధ్యాహ్నం లాగ్లోకి వస్తాను, లేదు అన్న టైంలో ఇది అప్లోడ్ చేస్తాను అనమాట.
దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. బాయ్ బాయ్.